హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అని అడిగినప్పుడు చాలా బాగున్నామని చెప్పేసేవారనుకోండి, నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అదే నన్ను ఎవరైనా అడిగారనుకోండి, నేను చాలా బాగా నవ్వుతూ మాట్లాడుతూ బాగున్నానని చెప్పాననుకోండి, వెంటనే ఆ నవ్వుని ఆ మాటల్ని ఏదో ఒకటి చెప్పి బెదరగొట్టేసి పోగొట్టే వరకు కామ్గా ఉండరండి. నిజమండి, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నాలాంటి వారిని ఈ మధ్య ఈనాడు వసుంధర వాళ్ళు ఇంటర్వ్యూ చేశారంట. వారెవరో కాదు, బాసా శ్రవంతి. తనొక స్టాండప్ కమెడియన్ అంట. ఎలా మీరు ఇలా అయ్యారు అంటే, నా లైఫ్లో ఉన్న ట్రాజడీ నుంచండి అన్నారంట. అదేంటండి ట్రాజడీ నుంచి స్టాండప్ కమెడియన్ అవుతారా అంటే, అవుతారండి. పెళ్ళి కాకముందు నేను క్వీన్ అండి. చెప్పాలంటే డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ అనుకోండి. ఆ తర్వాత ఇంజనీరింగ్ చేసి ఇండియాలో 1 ఇయర్ జాబ్ చేశాక పెళ్ళయిందండి. పెళ్ళయ్యాక అమెరికాకి వెళ్ళి అక్కడ మాస్టర్స్ చేసి ప్రోడక్ట్ మేనేజర్గా చేశానండి. కానీ చుట్టూ ఉన్న వాతావరణం వల్ల నేను చేసిందంతా పోయి ఎంత ట్రాజడీలోకి వెళ్ళానంటే ఇక మీదట నవ్వలేనేమో అనిపించింది. కానీ ఏదో చెయ్యాలని పట్టుదలతో నేను నవ్వలేకపోతున్నాను కదా, మరి నవ్వించే పని ఏదన్నా చేద్దామా, నవ్వు ఎంత గొప్పది అని చెప్పి ఈ స్టాండర్డ్ కౌబని స్టార్ట్ చేశానండి. మీరిచ్చే సందేశం ఏంటి అంటే, ఊరికనే వచ్చేది కోపమే కాదండి, నవ్వు కూడా. నవ్వండి, నవ్వించండి. మీ లక్ష్యం ఏంటండి అంటే, ఇలానే నవ్వుతూ నవ్విస్తూ 100 ఏళ్ళు బతికేయాలని. దీనికి ఈనాడు వారు చిన్న కవితనిచ్చారండి. ఒక నవ్వు బాధను తరిమేస్తుంది, ఒత్తిడిని మాయం చేస్తుంది, భారంగా సాగుతున్న రోజుల్ని తిరిగి జీవం తేగలుగుతుంది. అందుకే ఏ సమస్యకైనా నవ్వే మందు అంటున్నారండి. నేను చెప్పేది ఏమిటంటే, ప్లీజ్ అండి, చుట్టుపక్కల వాళ్ళని నవ్వించండి. ఒకవేళ వాళ్ళు నవ్వుతున్నారనుకోండి, వాళ్ళ నవ్వు పోగొట్టాలని ఎప్పుడూ ఆలోచించొద్దు. ప్లీజ్.